డిజిటల్ పేమెంట్స్ మనకు చాలా దగ్గరగా వచ్చేసాయి. అలాగే మన సమాజం కూడా డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఒక అఫినిటీని చూపిస్తుంది. అంటే వీఆర్ యూజ్డ్ టు మేకింగ్ ఆన్లైన్ పేమెంట్స్ అండ్ రిసీవింగ్ ఇన్ ద సేమ్ వే. ది ఆర్డర్ ఆఫ్ ది డే ఎలా ఉందంటే, మనకున్నటువంటి డిజిటల్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకోసిస్టమ్ వల్ల ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి దాదాపు కామన్ అయిపోయినటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మాన్సూన్ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో కొన్నిటి అంటే డైరెక్ట్ ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 గురించి, అలాగే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ గురించి కూడా మనం కొన్ని వార్తలు వింటున్నాం. మరి యూపీఐ ఛార్జెస్ గురించి కూడా చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది, వెదర్ ఇట్ ఈస్ కండ్యూసివ్ ఆర్ నాట్ అని. అసలు ఈ విధంగా ఈ పేమెంట్ సిస్టమ్ను ప్రైవేట్ సర్వీస్ అంటే ఫిన్టెక్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, లేదా బ్యాంక్స్కి కానివ్వండి ఇవ్వటం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా, లేకుంటే మనం ఊహించిన ఫలితాలకు భిన్నంగా వేరే మార్పులు ఏమైనా మనం చూడబోతున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారేమో ఈ విషయంలో ప్రజలు పెద్దగా ఆందోళన పడనవసరం లేదు. ఎందువల్ల అంటే ఎండిఆర్ ఏదైతే మర్చెంట్ డిస్కౌంటింగ్ రేట్ ఏదైతే ఉందో దాని విషయంలో ప్రజలకు పెద్దగా ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కేవలం కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్కే ఈ భారం పడుతుంది. ఇండివిజువల్ ఎవరైతే ఇండిపెండెంట్ పేమెంట్స్ చేస్తున్నారో ఇండివిజువల్స్, వాళ్ళకి ఎక్కువ భారం పడదనే చెప్తున్నారు. మరి అసలు విషయం ఏంటి, అలాగే దీని సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటి, ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా మనం చూసినట్టయితే ఆర్బీఐ కూడా 5,000 కోట్లకు పైన అవుతుందండి ఇప్పుడు నోట్లు ప్రింట్ చేయాలి అంటే. అవన్నీ కూడా మనం పేమెంట్ చేసేటువంటి క్రమంలో వినియోగిస్తూ ఉంటాం. ఇక డిజిటల్ పేమెంట్స్ విషయంలో కూడా గవర్నమెంట్స్ ఆర్ బేరింగ్ ఎనార్మస్ కాస్ట్. ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు 20,000 కోట్లకు పైన ప్రభుత్వం దీనిపై అంటే ఆన్లైన్ పేమెంట్ జరగాలి అంటే దానికి వెనక ఉన్నటువంటి ఖర్చును భరిస్తూ వస్తుంది. మరి ఇంత ఖర్చును భరించేటువంటి సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా? ఇంకొకటి, దీనిలో కూడా భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు కంటిన్యూ కావాలంటే, అలాగే ఫ్యూచరిస్టిక్గా ఈ మోడల్ను ఒక కంటిన్యూయేషన్ మోడ్లో పెట్టాలి అంటే డెఫినెట్లీ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, బ్యాంకులకు, అలాగే సంబంధిత ఎంటిటీస్ కూడా ఒక ఛార్జ్ లెవీ చేసేటువంటి అవకాశం ఉండాలి అని ఆర్థిక నిపుణులు కూడా భావిస్తున్నారు. అంటే వాట్ షుడ్ బి ది ఐడియల్ ఛార్జ్ అన్నప్పుడు 0.2% to 0.4% మైట్ బి ది యాక్చువల్ ఆర్ రియలిస్టిక్ వాల్యూ అని కూడా అనుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పేమెంట్స్లో జరుగుతున్నటువంటి ఒక స్ట్రీమ్లైనింగ్ అనే యాక్టివిటీని మనం గమనించినప్పుడు డెఫినెట్లీ ఇది లాంగ్ టర్మ్ కొనసాగాలంటే మాత్రం కొంత లెవీ తప్పదనే అంటూ ఉన్నారు నిపుణులు. మరి ఈ లెవీ అనేటువంటిది భారం ప్రజలపై పడుతుందా, లేకుంటే మర్చెంట్స్పై పడుతుందా అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది, ఇది భారం మాత్రం డే టు డే ట్రాన్సాక్షన్స్పై, అలాగే ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్పై ఎటువంటి ప్రభావం పడదు. ఓన్లీ వెన్ యూ ఆర్ మేకింగ్ ఎనీ పేమెంట్ టు ఎనీ మర్చెంట్ దట్ టు అబౌవ్ ది అమౌంట్ ఆఫ్ 2,000 రూపీస్, అంటే లార్జ్ స్కేల్ ఏదైతే ఒక ట్రాన్సాక్షన్, ఎకనామిక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అప్పుడు కూడా దాని ఎఫెక్ట్ మర్చెంట్ పైనే పడుతుంది అని స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇది నిజమేనా? అసలు ఈ నిర్ణయం తీసుకోవటం సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేసినట్టు మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, ప్రజల పక్షాన మనం ఆలోచన చేసినప్పుడు ఇది కొంత గందరగోళానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే ఇంతవరకు మనం ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ చేసినప్పుడు బ్యాంక్స్ ఆర్ ఫ్రీ టు ఛార్జ్ సమ్ అమౌంట్. మరి ఇప్పుడు డిజిటల్ విషయంలో మనం అలాంటిది ఏది చేయటం లేదు. మరి ఇలాంటిది కనుక వచ్చినప్పుడు మేబీ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ది, ఇప్పుడు అప్పర్ సీలింగ్ కానీ, అప్పర్ క్యాపింగ్ కానీ, ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ది స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ ది కామన్ యూజర్, మరి హూ ఈజ్ అకౌంటబుల్ అనే పెద్ద ప్రశ్న ఇక్కడ ఏర్పడుతోంది. అసలు ఇది తేవటానికి గల కారణం ఏంటి అంటే, ప్రభుత్వం చెప్పడం ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి, ఇంకా వాటిలో ఒక సొఫిస్టికేషన్ మనం చేయాలి అంటే, మనం ఫ్యూచర్ రెడీ మోడల్లో ఉండాలి అంటే, అలాగే ఏఐ రిలేటెడ్ కాంపొనెంట్స్ని కనుక మనం ఇన్కార్పొరేట్ చేయాలి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు లెవీ సమ్ సర్వీస్ ఫీజ్, అది మ్యాండేటరీ అని అంటున్నారు. మరి ఇలా చేసినప్పుడు హూ ఈజ్ అకౌంటబుల్ అండ్ హూ ఈజ్ బీయింగ్
ట్యాప్డ్ అండర్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది చాలా జాగ్రత్తగా మనం అందరూ కూడా చూడాలి. అఫెక్టెడ్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఎవరు అనేటువంటి విషయంలో ప్రభుత్వాలు ఇంకా క్లారిటీ ఇవ్వాలి. అలాగే మర్చెంట్ డిస్కౌంట్ రేటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్యాక్సేషన్ పాలసీస్ అమెండ్మెంట్ యాక్ట్ అది కంప్లీట్గా అది పాస్ అయిన తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకుంటామని చెప్తున్నారు. మరి ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఈ ట్రాన్సాక్షన్స్ను మనం ఇలా వదిలేస్తే ఏం జరుగుతుందని కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, అలాగే ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువ అవుతున్న విషయం మనం చూసాం. టు స్ట్రీమ్లైన్ ది ఎంటైర్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఉన్నటువంటి ఒక సినేరియోను ఈకోసిస్టమ్ను కనుక మనం దృఢతరం చేయాలి, సేఫ్ అండ్ సెక్యూర్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలను కూడా అకౌంటబుల్ చేయాలండి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం పూర్తిగా అలవాటు పడిపోయాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే దాన్ని కంప్లీట్గా అలవాటు పడిపోయాం. కాబట్టి వాటిలో జరిగేటువంటి మోసాలను అరికట్టాలి అంటే కూడా కొన్ని రకాలైనటువంటి స్ట్రక్చర్స్, అలాగే కొన్ని రకాలైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్, పాలసీస్, అలాగే అకౌంటబిలిటీ కూడా పెంచుకుంటూ పోవాలి అనేదే ప్రభుత్వం యొక్క వాదన. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ప్రజలపై ఒక మార్జినల్ ఫీజ్ అనేటువంటిది లెవీ కావచ్చు, కానీ దట్ విల్ మేక్ ది సర్వీస్ ప్రొవైడర్ మోర్ అకౌంటబుల్ టు ది యూజర్ అని ప్రభుత్వం వాదిస్తోంది. నిజంగా దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేది ప్రభుత్వం రూపొందించాలి. అలాగే ఇఫ్ ది సర్వీస్ ప్రొవైడర్ ఫెయిల్స్ టు కోఆపరేట్ విత్ ది గివెన్ లాస్, అక్కడ ఇన్కార్పొరేటెడ్ లా ఏదైతే ఉందో ఆ బైలాస్ని కనుక అతిక్రమించినట్టయితే ఆ ఫిన్టెక్ కంపెనీస్ పైన కానీ, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్స్పై కానీ ఎటువంటి శిక్షలు విధిస్తారు, అలాగే ఈ యొక్క నేరారోపణ ఎలా చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎవిడెన్షియల్ మెటీరియల్ ఎలా ఉంటుంది, అలాగే లీగల్గా దీన్ని ఎలా కంబైన్ చేస్తారనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందువల్ల అంటే ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అనేది మనం అనుకున్నంత సింపుల్ కాదండి. ఇక్కడ మనం 0.2% లెవీ చేసినా కూడా ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ఎ వెరీ బిగ్ మార్కెట్. కాబట్టి రేపొద్దున అది అన్కంట్రోల్డ్గా ఉండకుండా ఉండాలి అంటే అప్పర్ సీలింగ్ ఉండాలి, లీగల్ అండ్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఉండాలి, అలాగే హూ ఆర్ ఎలిజిబుల్. ఇప్పుడు యాక్చువల్గా ఫిన్టెక్ కంపెనీస్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఫిన్టెక్ కంపెనీస్ కూడా ఎటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ వాడుతున్నాయి, అలాగే ఈ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఎవరైనా కస్టమర్ కానీ, కంపెనీ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఇఫ్ ఇట్ లూజెస్ ఆర్ ఇఫ్ ఇట్ రియలీ ఫాల్స్ ఇన్ టు ది రాంగ్ హ్యాండ్స్, మరి అప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్, విల్ ద సర్వీస్ ప్రొవైడర్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు వాట్ ఎక్స్టెంట్. అలాగే ఈ లాస్ట్ మనీ రికవరీ గురించి ప్రభుత్వానికి మనం అపీల్ చేసుకోవాలా, లేకుంటే మనం ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్సే దాని యొక్క బాధ్యత తీసుకుంటారా? చాలా అంశాలు ఉన్నాయండి. ఇలా ఒక్కసారి కనుక మనం ఈ అంశాన్ని కనుక డీప్గా మనం ఆలోచన చేస్తూ పోతే దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ యాజ్ ఇట్ వాస్ థాట్ టు బి. ఇది ఒక పెద్ద సునామీ లాంటిదనే నేను భావిస్తాను. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒకవైపు మనం ప్రైవేట్ ఫిన్టెక్ కంపెనీస్ను, అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ను కూడా ఛార్జ్ చేయటానికి వాళ్ళకి ఎంపవర్ చేస్తున్నాము. ఆ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము అంటే వాళ్ళని ఎవరు నియంత్రిస్తారు? ఆ నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, ఆ గైడ్లైన్స్ని అతిక్రమిస్తే వాళ్ళపై తీసుకోబోయే చర్యలేంటి, వీటి వెనక ఏదైనా ఒక పాలసీ ఉందా? ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి నేషనల్ పేమెంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యొక్క రోల్ దీంట్లో ఎంతవరకు ఉంటుంది, అలాగే ఆర్బీఐ యొక్క గవర్నెన్స్ దీనిపై ఎంతవరకు ఉంటుంది, అలాగే దీనిపై ఏదైనా ప్రత్యేకమైన లెజిస్లేచర్ కూడా తీసుకొని రావాలా, లేక ఉన్నటువంటి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ అమెండ్మెంట్ బిల్లోనే ఈ అమెండ్మెంట్కి సంబంధించి మరింత క్లారిటీ రావాలా? ఇలా ఎప్పుడైతే ఒక్కసారి మనం ఈ యొక్క యూపీఐ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ విచ్ ఆర్ స్టిల్ అవైటింగ్ ఆన్సర్. మరి ఈ నేపథ్యంలో ఒక్కటైతే మనం చెప్పాలి, మనం ప్రజలు కూడా దీంట్లో బాధ్యులు చేయటం అనేది అది తప్పు కాదు, కానీ ప్రజల్ని బాధ్యుల్ని చేస్తున్నప్పుడు వాళ్ళ బాధ్యుల్ని ఎప్పుడైతే మీరు చేస్తున్నారో వాళ్ళకి తగిన ప్రొటెక్షన్ కూడా మీరు ఇస్తున్నారా అనేది అక్కడ చాలా పెద్ద ప్రశ్న. అలాగే మీరు ఎప్పుడైతే బ్యాంకులకు, ఫిన్టెక్ కంపెనీస్కు, అలాగే సర్వీస్ ప్రొవైడర్స్కి ఎప్పుడైతే మీరు ఈ రకంగా ఎంపవర్మెంట్ అంటే లెవీ చేసేటువంటి ఒక అవకాశం ఇస్తున్నారో, మరి ఆ లెవీ చేయడంలో కనుక అవకతవకలు జరిగితే దానిపై ఎవరు బాధ్యత తీసుకోవాలి? కాబట్టి దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్ అని నాకు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే
దిస్ ఈస్ కనెక్టెడ్ టు ది డైరెక్ట్ ట్యాక్సేషన్ లాస్ అండ్ అమెండ్మెంట్ బిల్. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు చెప్పినట్టు దిస్ ఈస్ టు బీ అంటే అరైవ్డ్ అట్ ఓన్లీ ఆఫ్టర్ ది పాసింగ్ ఆఫ్ దట్ బిల్ అని చెప్పారు, ఎండిఆర్ అనేటువంటిది. కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫార్మింగ్ అని నేను అనుకుంటాను. ఏదేమైనా సరే ఒక అడుగైతే ముందుకు వేసాం ఒక సొఫిస్టికేషన్ విషయంలో. అలాగే మేకింగ్ ది ఫిన్టెక్ కంపెనీ ఆల్సో యాజ్ ఒక మేజర్ స్టేక్ హోల్డర్గా ఉంచే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ క్లియర్ ట్రాన్స్పరెన్సీ అలాగే ప్రజలపై ఎటువంటి భారం పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మనం అంతా ఉన్నాం. కాబట్టి సగటు మనిషి ఎవరైతే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో మాత్రం ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ అమౌంట్స్ విచ్ ఆర్ రియలీ హ్యూజ్ ఎనఫ్, అది కూడా మర్చెంట్ రిలేటెడ్గా ఈ ఎఫెక్ట్ పడాలి. కామన్ కన్జ్యూమర్కు ఎటువంటి దీనివల్ల కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక విషయాన్ని మనం ప్రభుత్వం ముందర ప్రవేశపెడుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా దీని విషయంలో సానుకూలంగా స్పందించాలని మనం ఎదురు చూస్తున్నాం. లెట్ us hope for the best. Thank you.